సో హెడ్డింగ్ సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క పీరియడ్ 2500 to 1750 BC అని చెప్పేసి అంటాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిషింగ్ పీరియడ్ 2500 to 1750 BC. 750 సంవత్సరాలు వీళ్ళు శాసనం చేసినారు ఈ సింధు నాగరికత. ఓకే, ఇప్పుడు ఈ సింధు నాగరికత గురించి ప్రస్తావన అని చెప్పన్నాం అనుకోండి, ఇది ఋగ్వేదంలో 6వ మండలంలో దీని ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలోని 6వ మండలంలో. సో దీని యొక్క ప్రస్తావన మనం చూస్తే ఋగ్వేదం, ఈ ఋగ్వేదంలో 6వ మండలం, 6th మండల, 6th మండలాలో దీని గురించి ఉంది. ఏంటంటే పేరు హరయుప్రియ. సో హరయుప్రియ ఈజ్ నథింగ్ బట్ హరప్ప అని చెప్పేసి మన చరిత్రకారులు పేర్కొన్నారు. సో సింధు నాగరికత యొక్క ప్రస్తావన, వీరి యొక్క మెన్షనింగ్ దేంట్లో ఉంది అంటే ఒకటి ఋగ్వేదంలో 6వ మండలం. 6వ మండలంలో ఏముంది అంటే హరయుప్రియ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ 1826లో, 1831లో, 1900 దశకములో అంటే మొదటి దశకంలో, 1826లో చార్లెస్ మాజన్, 1831లో అలెగ్జాండర్ బర్న్, 1900 తొలి దశకంలో 1900 తొలి దశకంలో దయారామ్ సహానీ అండ్ ఆర్డి బెనర్జీ. అయితే ఫస్ట్ ఋగ్వేదంలో ఉంది అని చెప్పి అంటాం. మోడర్న్ పీరియడ్లో 1826లో చార్లెస్ మాజన్, ఈ చార్లెస్ మాజన్ ఇతను సింధ్ ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతాడు. సింధ్ ప్రాంతంలో త్రవ్వకాలు, ఎగ్జకవేషన్స్ ఇన్ సింధ్ త్రవ్వకాలు జరిపినాడు. ఆ త్రవ్వకాలలో ఇతనికి కొన్ని వస్తువులు దొరికినాయి. ఆ వస్తువులు బేస్ మీదుగా చార్లెస్ మాజన్ అంటాడు, ఇక్కడ ఒక నాగరికత అనేది ఉంది, ఆ నాగరికత ఏదో కనుగోవాలి అని చెప్పేసి అంటాడు. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు దాన్ని. తర్వాత 1831 అలెగ్జాండర్ బర్న్, ఇతను కూడా సేమ్ సింధు ప్రాంతంలో త్రవ్వకాలు జరిపాడు, ఎగ్జకవేషన్స్ ఇన్ సింధ్. అయితే ఈ ఎగ్జకవేషన్స్లో ఏం దొరుకుతాయి, ఇక్కడ కూడా సేమ్ ఒక నాగరికతకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరుకుతాయి. అప్పుడు అలెగ్జాండర్ బర్న్ చెప్తాడు బ్రిటిషర్స్కి, సార్ ఇక్కడ మనం త్రవ్వకం చేస్తే బాగుంటుంది, కొత్త నాగరికతను కనుగొనే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. కానీ బ్రిటిషర్స్ దాన్ని పట్టించుకోరు. 1900 తొలి దశకం, 1900 తొలి దశకంలో దయారామ్ సహానీ అండ్ ఆర్డి బెనర్జీ కూడా సేమ్ సింధు ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినారు. ఆ త్రవ్వకాల్లో వీళ్ళకి కూడా కొన్ని వస్తువులు దొరికాయి. అప్పుడు వీళ్ళు చెప్తారు, సార్ ఇక్కడ నాగరికత ఉంది, కనుక్కుందామని చెప్పి పట్టించుకోరు. అది ఎవరికి చెప్తున్నారంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ మన ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది పుట్టుకొచ్చింది ఇప్పుడు. ఓకే, మన భారతదేశ చరిత్రను పరిశోధన చేయడానికి ఫస్ట్ ఎవరు ప్రయత్నం చేశారు? భారతదేశ చరిత్ర తెలుసుకుందామని చెప్పి ఫస్ట్ ఎవరు ప్రయత్నం చేశారు? నిన్న రాసినాము, ఎవరైనా విలియం జోన్స్ ట్రై చేస్తున్నాడు. విలియం జోన్స్ ఏం స్థాపించాడు? బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ. ఓకే, కొంచెం బ్యాక్గ్రౌండ్కి పోవాలి మళ్ళీ. సో 1784, 1861, 1902. సో 1784లో మీకు తెలిసిందే బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ అని చెప్పి వచ్చింది. బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ. ఈ బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ ఎవరు స్థాపించారని చెప్పి అన్నా? విలియం జోన్స్. విలియం జోన్స్ ఏ పుస్తకాన్ని రాశాడు ఇంగ్లీష్లోకి? అభిజ్ఞాన శాకుంతలం రాసినాడు ఆయన. సో భారతదేశంలోని అనేక పుస్తకాలు గ్యాదర్ చేస్తాడు. మన ఇండియన్ హిస్టరీ రాయడానికి ట్రై చేస్తున్నాడు విలియం జోన్స్. అది అలా కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఎవరు మళ్ళీ పట్టించుకోలే. అలాగా 1861 వచ్చింది. 1861లో గవర్నర్ జనరల్ ఎవడు? కానింగ్. ఈ క్యానింగ్ ఏం చేస్తాడు అంటే
భారతదేశ చరిత్రను పరిశోధన చేయాలి, ఆ పురాతన వస్తువులు ఏదైతే వెలికి తీయాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈయన స్థాపించినాడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ. 1861లో ఏర్పడింది ఏఎస్ఐ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1861లో క్యానింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫస్ట్ చైర్మన్ ఎవడవుతాడు? ఆయన అవుతాడు అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అని చెప్పి అంటారు, అలెగ్జాండర్ కన్నింగ్హమ్. సో అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఫస్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చైర్మన్. సో ఇతనికి ఫండ్ బాగా రిలీజ్ అవుతుంది, అంటే ఏఎస్ఐకి ఫండ్ బాగా రిలీజ్ అవుతుంది. అప్పుడు మన అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అనేక ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఇక్కడ త్రవ్వకాలు చేస్తాడు. 1860స్లో త్రవ్వకాలు చేసి ఆ వస్తువు ఈ వస్తువు సేకరణ చేసి ఇండియన్ హిస్టరీ రాయడానికి ట్రై చేస్తాడు. అలాగా భారతదేశ చరిత్ర పితామహుడు ఇతను కన్నింగ్హమ్, అలెగ్జాండర్ కన్నింగ్హమ్. ఇతను చరిత్ర పితామహుడు. ఈయన మామూలుగా ప్రపంచ చరిత్ర పితామహుడు అని చెప్పి హెరోడోటస్ని అంటారు, హెరోడోటస్ని. ఈయన భారతదేశ చరిత్ర, సో భారతదేశ చరిత్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ని పేర్కొంటాం. ఆయన ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఏఎస్ఐ. ఏఎస్ఐ స్థాపకుడు ఎవరనేది కూడా బిట్ వచ్చింది గతంలో. క్యానింగ్ స్థాపకుడు 1861లో ఫస్ట్ చైర్మన్ అలెగ్జాండర్ కన్నింగ్హమ్, అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఓకే, ఆ తర్వాత గవర్నర్ జనరల్స్ వస్తారు కదా, వాళ్ళు ఫండ్ రిలీజ్ చేయలే. ఆ ఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఏఎస్ఐ జస్ట్ ఉనికి ఉంది కానీ దాని పని ఏమీ లే, జస్ట్ ఉంది పేరుకి మాత్రమే, పని ఏమీ లే. అయితే అలాగా 1902 వస్తుంది. 1902లో గవర్నర్ జనరల్గా వచ్చినాడు లార్డ్ కర్జన్. గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్. ఇప్పుడు ఈ లార్డ్ కర్జన్ ఏం చేస్తాడంటే, ఈ ఏఎస్ఐ అనేది పడి ఉంది, పని ఏమి లేదు కదా, అంటే ఫండ్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి దాన్ని రీఆర్గనైజ్ చేస్తాడు, పునరుద్ధరణ చేస్తాడు ఆయన. ఈ లార్డ్ కర్జనే ఏఎస్ఐను రీఆర్గనైజ్ చేస్తున్నాడు ఈయన. అలాగా రీఆర్గనైజ్ చేసి ఫండ్ రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసి భారతదేశ చరిత్ర తెలుసుకోవాలి, మనం పరిశోధనలు చేయండి, వెళ్ళండి ప్లేసెస్ త్రవ్వకాలు చేయండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇతనే మన ఏఎస్ఐకి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేసినాడంటే సర్ జాన్ మార్షల్ని అపాయింట్ చేస్తాడు. సర్ జాన్ మార్షల్ వస్తాడు ఏఎస్ఐ చైర్మన్గా. ఓకే, అప్పటి వరకు మన చరిత్ర ఎలాగా ఉంది అంటే 1920 వరకు కూడా 1920 వరకు కూడా మన చరిత్ర ఎలా ఉంది అంటే, భారతదేశంలో నాగరికత, సివిలైజేషన్ అనేది ఆర్యులు వచ్చిన తర్వాత నాగరికత వచ్చింది అని చెప్పి అనేవారు మన చరిత్ర 1920 వరకు. అంటే అంతకంటే ముందు అనాగరిక ప్రజలు ఉండేవారు భారతదేశంలో. స్టోన్ ఏజ్ పీపుల్, పాతరాతి, మధ్యరాతి, కొత్తరాతి, ఈ యుగ రాతి యుగ మానవులు ఉన్నారు. భారతదేశంలో ఒక కల్చర్డ్ సొసైటీ, ఒక సివిలైజేషన్ వచ్చింది అంటే ఆర్యులు వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు 1920-21లో ఈ సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో కనుగోబడినదే మన సింధు నాగరికత. ఈ సింధు నాగరికత కనుగొన్నది సర్ జాన్ మార్షల్ అంటారు, ఇది నేతృత్వంలో కనుగొన్నారు. అప్పుడు ఈ సర్ జాన్ మార్షల్ ఏమంటాడు, చరిత్ర మార్చేస్తాడు. 1921లో అనౌన్స్ చేస్తాడు, భారతదేశంలో నాగరికత అనేది ఆర్యుల రాక ముందు నుంచే ఉంది అని చెప్పేసి అంటాడు. ఆ నాగరికత పేరే సింధులోయ నాగరికత అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇది పాత స్టోరీ ఇది. సో బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ మన ఇండియా హిస్టరీ తెలుసుకోవడం ఫస్ట్ ప్రయత్నం చేసింది. తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది. తర్వాత దాన్ని రీఆర్గనైజ్ చేశాడు లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ ఎవరిని చైర్మన్ చేశాడంటే సర్ జాన్ మార్షల్ని. అయితే మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బ్రిటిషర్స్. ఎలాగ అంటే ఈ చార్లెస్ మాజన్ చెప్పినాడు, పట్టించుకోలే. అలెగ్జాండర్ బర్న్ చెప్పాడు నాగరికత ఏదో ఉందిరా ఈ సింధ్ ప్రాంతంలో త్రవ్వకాలు చేద్దామంటే పట్టించుకోలే. దయారాం సహాని, ఆర్డి బెనర్జీ అయితే చాలా గట్టిగా చెప్పినారు. అప్పుడు ఏఎస్ఐకి చైర్మన్గా ఎవడున్నాడంటే సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్కి వెళ్ళి కూడా చెప్తారు, సార్ ఇక్కడ డెఫినెట్లీ ఏదో సివిలైజేషన్ ఉంది సార్, ఎందుకంటే అక్కడ కొన్ని పాట్స్ కొన్ని అవి ఇవి దొరికినాయి కదా, అది ఒక సివిలైజేషన్కి సంబంధించి, అది కూడా సమ్ 3000 years అట్లా పీరియడ్ కాలం నాటివి. మనం ఎట్లా చదువుకుంటున్నాం హిస్టరీ,
ఆర్యులు వచ్చినారు సమ్ 1500 BCలో, అప్పుడు మన నాగరికత స్టార్ట్ అయింది. కానీ దానికంటే కొన్ని వందల సంవత్సరాల ముందే ఇండియాలో సివిలైజేషన్ ఉంది. దాన్ని కనుగొందాం సార్, కొంచెం ఫండ్ ఇవ్వండి సార్, వీళ్ళు త్రవ్వకం చేస్తామంటే ఆయన పట్టించుకోలే. సర్జన్ మార్షల్ కూడా ఉండి వెయిట్ చేయండి అని చెప్పేసి అంటాడు. అలాగే 1920 సో బ్రిటిషర్స్ రైల్వే లైన్ వేస్తూ ఉంటారు వాయువ్య సరిహద్దు ప్రాంతంలో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఇండియా. సో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ వాయువ్య సరిహద్దు వద్ద ఈ బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారంటే రైల్వే లైన్ నిర్మాణం చేస్తున్నారు. ఆ రైల్వే లైన్ నిర్మాణం చేస్తున్నప్పుడు వీళ్ళకి హై క్వాలిటీ బర్న్డ్ బ్రిక్స్ అనేవి దొరికాయి, ఆర్ బంట్ బ్రిక్స్ అనేవి దొరికాయి. హై క్వాలిటీ బంట్ బ్రిక్స్ అనేవి ఎవరికి, మన బ్రిటిషర్స్కి దొరికినాయి. సో బ్రిటిష్ వారు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇటుకలు దొరికాయి. ఆ ఇటుకలు కాల్చిన ఇటుకలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. అయితే దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అది ఎట్లా ఆల్మోస్ట్ ఒక 2500 or 3000 years బ్యాక్ లాగా కనిపిస్తాయి వాళ్ళకి. అప్పుడు ఈ అధికారులు అక్కడ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో బ్రిటిష్ దృష్టికి తీసుకెళ్తారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మ్యాటర్ రిఫర్ చేస్తుంది. ప్రభుత్వం ఆదేశిస్తుంది ఏఎస్ఐకి, సర్జన్ మార్షల్ గారు ఇక్కడ గతంలో కూడా చాలామంది చెప్పారు, మేము పట్టించుకోలే. అయితే ఇక్కడ హై క్వాలిటీ బర్న్ట్ బ్రిక్స్ దొరికినాయి. ఇక్కడ ఈ బ్రిక్స్ 1000 సంవత్సరాల క్రింది నాటివి, ఇప్పటి కూడా చెక్క చెదరకుండా అట్లనే ఉన్నాయి అవి. సో కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి మనం. సో తెలుసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఏఎస్ఐకి చెప్తుంది. అప్పుడు ఏఎస్ఐ చైర్మన్ సర్జన్ మార్షల్ ఆయన టీమ్స్ అపాయింట్ చేస్తాడు. ఈ సర్జన్ మార్షల్ ఏం చేస్తాడు, కొన్ని టీమ్స్ అపాయింట్ చేస్తాడు, జట్లు కొన్ని అపాయింట్ చేస్తున్నాడు, టీమ్స్, బృందాలు. సో ఈ బ్రిక్స్ తర్వాత గవర్నమెంట్ ఏఎస్ఐకి ఆదేశించింది. అప్పుడు ఏఎస్ఐ చైర్మన్ సర్జన్ మార్షల్ ఇతను కొన్ని టీమ్స్ అపాయింట్ చేస్తున్నాడు. ఆ టీమ్స్లో 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి దయారామ్ సహానీ టీం, ఇంకొక టీం ఆర్డి బెనర్జీ టీం. ఇప్పుడు ఈ దయారామ్ సహానీ ఇతను హరప్పాకి వెళ్తాడు. ఆర్డి బెనర్జీ ఇతను మొహంజదారోకి వెళ్తాడు. అయితే ఫస్ట్ దయారామ్ సహానీ హరప్పాకి వెళ్తుంది. దయారామ్ సహానీ 1921లో హరప్పాలో ఫుల్ ఫ్లెజ్డ్గా త్రవ్వకాలు చేస్తాడు. ఈయన హరప్పాలో. ఆర్డి బెనర్జీ 22 అట్లా పడుతుంది, నెక్స్ట్ ఇయర్ పడుతుంది ఆయనకి. ఇప్పుడు దయారామ్ సహానీ 1921లో హరప్పాలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జకవేషన్స్ చేస్తున్నాడు ఆయన. ఆ ఎగ్జకవేషన్స్లో ఇంకా అనేక వస్తువులు దొరుకుతాయి. ఇప్పుడు అవన్నీ తీసుకొని వెళ్ళి మన యొక్క చైర్మన్ సర్జన్ మార్షల్కి చెప్తాడు, సార్ మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయండి, ఇక్కడ నాగరికత ఉంది, ఖచ్చితంగా నాగరికత ఉంది, మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయవచ్చు అని చెప్పేసి అంటాడు. అప్పుడు 1921లో ఈ యొక్క సర్జన్ మార్షల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆయన భారతదేశంలో నాగరికత అనేది ఆర్యుల రాక ముందు నుంచే ఉంది. ఆ నాగరికత యొక్క పేరు సింధు లోయ నాగరికత అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఈ ప్లేసెస్ ఇప్పుడు త్రవ్వకాలు అవి జరుపుతున్నారు కదా, అది సింధు నదికి అటు ఇటు చేస్తున్నారు. కాబట్టి సింధు నది పేరు మీదుగా దీనికి సింధు లోయ నాగరికత అని పేరు వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ రూల్ ఉంటుంది, ఏదైనా ఒక కొత్త నాగరికత మనం డిస్కవర్ చేసినప్పుడు ఆ నాగరికత ప్రదేశాలలో ఫస్ట్ ఏ ప్రదేశంలో త్రవ్వకం చేసినావో ఆ ప్రదేశం పేరు మీదుగా నాగరికతకు పేరు పెట్టాలి. అలాగా సింధు లోయ నాగరికతలో ఫస్ట్ ఎక్కడ త్రవ్వకం చేసినారు, హరప్పా, కాబట్టి దాన్ని హరప్పా నాగరికత అంటారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పా సివిలైజేషన్ అని చెప్పేసి అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు ఎందుకు వచ్చింది, ఇండస్ రివర్కి అటు ఇటు ఉన్నాయి కాబట్టి. మరి హరప్పా సివిలైజేషన్ ఎందుకు పేరు వచ్చింది, ఫస్ట్ ఎగ్జకవేషన్ హరప్పాలో జరిగింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ సింధు నాగరికత మనకు అర్థం అవ్వాలంటే ఇండియా మ్యాప్ వేయాలి.